అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ ఆడదాని మనోవేదన. రచయిత అర్చన గారు. ఇక స్టోరీలోకి వెళితే అది ఒక పేరున్న ప్రముఖమైన ఆసుపత్రి. అత్యవసర ఐసీయూ రూమ్ ముందు చాలామంది వ్యక్తులు ఆతృతతో కన్నీళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి మాత్రం చలనం లేకుండా ఒక దగ్గర మౌనంగా కూర్చొని ఉంది. చాలాసేపు నిరీక్షణ తర్వాత డాక్టర్ చూసి కాసేపు మౌనంగా ఉన్నాడు. డాక్టర్ని చూసి అందరూ ఆయన చుట్టూ చేరారు. అందులో ఒక పెద్దాయన, మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? మా మనవరాలు క్షేమంగా ఉంది కదా అడిగారు. డాక్టర్ బాధగా వాళ్ళని చూస్తూ, క్షమించండి, మేము చాలా ప్రయత్నించాం, కానీ పాపని కాపాడలేకపోయాం. తనకి తలకి వెన్నెముకకి చాలా బలమైన దెబ్బలు తగిలాయి. అందుకే ఎంతగా కష్టపడినా తనని బ్రతికించలేకపోయాం. శవ పరీక్షల అనంతరం మీరు తన షా అని ఆపేసి, క్షమించండి, మీరు తనని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. పాప చనిపోయింది అని తెలిసి అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అన్ని పరీక్షలు అయ్యాక పాప శవాన్ని తీసుకుని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి మాత్రం ఇంకా శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ఉన్నట్లుగా పాప వెనకాలే వెళ్తుంది. కనీసం తనని మాట్లాడించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేదు. అందరూ మౌనంగా బాధగా ఉండిపోయారు. కొద్దిసేపు ప్రయాణం తర్వాత అందరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు చాప పరిచి పాప శవాన్ని అందులో పడుకోబెట్టి పూలదండ వేసి చుట్టూ అందరూ చేరి బాధపడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి పాప తల దగ్గర కూర్చొని తననే చూస్తూ ఉంది. రావలసిన బంధువులు, స్నేహితులు అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. అందరూ పాపకి దండ వేసి దండం పెట్టి బాధపడుతూ తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాప కుటుంబ సభ్యులకి ఓదార్పు మాటలు చెప్పి ఒక పక్కన నిలబడి ఉన్నారు. అలా అందరూ ఆఖరి చూపు చూడడానికి అక్కడికి వస్తారు. అందరూ వచ్చారు కాబట్టి ఇక జరగాల్సిన కార్యక్రమం కానిద్దామా అని అక్కడ ఉన్న ఒక పెద్దాయన అనగానే అందరూ బాధగా ఉన్నా ఇక తప్పదు అని తర్వాత చేయాల్సిన వాటికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాప తండ్రిని వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పి మిగతా అన్ని పనులు చేస్తున్నారు. పాప తండ్రి పాప శవం దగ్గరికి వచ్చి తనని ముట్టుకోవాలి అని చెయ్యి చాపగానే ఆగు అనే గొంతు చాలా గంభీరంగా వినిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా ఆ గొంతు విని భయపడిపోతారు. నువ్వు నా కూతురిని ముట్టుకుంటే ఆ క్షణమే నీ ఒంట్లో ఉన్న ప్రాణం పోతుంది. పాప తండ్రి కోపంగా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని ముట్టుకోవద్దు అని నన్నే బెదిరిస్తున్నావా? తను నా కన్న కూతురు, తన పైన నాకు పూర్తి హక్కులు ఉన్నాయి. నీకే కాదు, ఎవరికీ నన్ను అడ్డుకునే అధికారం లేదు అంటాడు. అధికారం గురించి మాట్లాడకు, ప్రేమ లేని చోట ఎలాంటి హక్కులు, అధికారాలు పనికిరావు అని అంటుంది ఆ అమ్మాయి. అతను కోపంగా చూస్తాడు. ఆ అమ్మాయి తండ్రి మధ్యలో కల్పించుకుని, అమ్మా భూమి, నువ్వు ఇలా అల్లుడి గారిని ఎదిరించి మాట్లాడడం బాలేదు. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ముందు పద్ధతి కాదు తల్లి. విషయం ఏదైనా సరే మనం అన్ని కార్యక్రమాలు అయిపోయాక, అందరూ వెళ్ళిపోయాక తర్వాత నెమ్మదిగా మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. భూమి వాళ్ళ నాన్న వైపు చూసి, చాలా బాగా చెప్పావు నాన్న. ఈ మాట నీ నోటి నుండి రావడం ఇప్పటికీ ఇది ఎన్నోసారి. ప్రతిసారి ఇవే మాటలు చెప్పి మీరు నా నోరు మూయిస్తున్నారు. అందుకే దాని ప్రతిఫలం మీ కళ్ళ ముందే ఉంది కదా అంటూ చనిపోయిన తన కూతురిని చూపిస్తుంది. పాప తండ్రి మనోజ్, అంటే ఏంటి, నా కూతురి చావుకి నేనే కారణం అంటున్నావా? అనడం కాదు, అదే నిజం అంటున్నా. నువ్వే నా కూతురి ప్రాణాలు తీశావు. మనోజ్ భూమి మీదకి చెయ్యెత్తుతాడు. పక్కనే ఉన్న వాళ్ళ నాన్న అతన్ని ఆపేస్తారు. రే మనోజ్, ఏంట్రా ఇది, అమ్మాయి మీదకి చెయ్యెత్తుతున్నావు? ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. నీకు ఏమాత్రం సంస్కారం కూడా తెలియదా? పాపం తను కూడా బిడ్డ పోయిన బాధలో ఉంది. కాస్త తన పరిస్థితిని అర్థం చేసుకో. వదలండి మావయ్య, ఆయన్ని కొట్టనివ్వండి. మీకు తెలియని ఎన్నో మంచి మంచి అలవాట్లు, సంస్కారాలు మీ అబ్బాయికి ఉన్నాయి. మీరే వాటిని గుర్తించట్లేదు పాపం. ఏంటమ్మా నువ్వనేది? నా కొడుకు ఏదో ఆవేశంలో చెయ్యెత్తాడు అంతే. నువ్వు బాధపడకు తల్లి. నాకు తెలుసు,
కూతురు చనిపోతే ఆ తల్లికి ఎంత బాధగా ఉంటుందో. నేను కూడా తల్లినే కదా అంటుంది మనోజ్ అమ్మగారు. భూమి ఆవిడని చూస్తూ, నిజమే అత్తయ్య, మీరు కూడా తల్లే. కానీ చనిపోయింది మీ బిడ్డ కాదు, నా బిడ్డ. అది కూడా మీ బిడ్డ వల్ల నాకు నా కూతురు దూరమైంది. అందరూ భూమిని చూస్తారు, కానీ ఏం చెప్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. భూమి తల్లి భూమి దగ్గరికి వచ్చి, ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అల్లుడు గారు మనవరాలని చంపడం ఏంటి? తండ్రి కూతురిని చంపుకుంటాడా? నిజమే, అల్లుడి గారికి పాప అంటే అంతగా ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇలా చనిపోవాలి అని కోరుకోరు కదా. ఏదో అనుకోకుండా ప్రమాదం జరిగింది, దాన్ని నువ్వు ఇలా తప్పుగా అనుకోవడం మంచిది కాదు. పొరపాటుగా నువ్వు తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీకు కూతురే కాదు, భర్త కూడా దూరమవుతాడు. శభాషమ్మ, నువ్వు కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్పు. నా మనసును ఎన్నో లక్షల సార్లు ముక్కలు చేశావు. భర్త చెప్పినట్లు విను, అతనికి నచ్చినట్లు ఉండు, అతని మాటకి అడ్డు చెప్పకు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పావు. మరి అల్లుడితో నా కూతురి మనసు బాధ పెట్టకు అని ఎప్పుడైనా చెప్పావా? ఇలాంటి మాటలు కూతురికి, ఆడపిల్లకి మాత్రమే ఎందుకు చెప్తారు? అల్లుడికి, అబ్బాయికి ఎందుకు చెప్పరు? భార్య అంటే బానిసనా? చెప్పినట్లు పడి ఉండాలి అనడానికి? తను మనిషే కదా, తనకి మనసు, బాధ, కోరిక, ఆశలు ఇవేమీ ఉండవా? ఎప్పుడూ భర్త మెచ్చేలా ఉండాలి అని మా మెదడులో నాటుకుపోయేలా చేశారు. అందరూ భూమి మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటారు. భూమి వాళ్ళ అమ్మా నాన్నలను చూస్తూ, చిన్నప్పటి నుండి అన్నింటిలో సర్దుకుపోవాలి అని చెప్పి కనీసం చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకొనివ్వలేదు. అయినా ఎప్పుడూ మిమ్మల్ని ఏమనలేదు. నీ తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు కాబట్టి నువ్వు దేనిపైన ఆశలు పెంచుకోవద్దు అని పరోక్షంగా నాకు అర్థమయ్యేలా చేసేవారు. అప్పటి నుండి మీరు నా కోసం పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అని నా కష్టంతో చదువుకున్నా. చాలా బాగా చదువుతున్నావు అని మా ఉపాధ్యాయులు నన్ను మెచ్చుకుంటూ ఉంటే ఎంతో సంతోషం వేసేది. గొప్ప గొప్ప చదువులు చదివి మంచి స్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఏ కష్టం రాకుండా బాగా చూసుకోవాలి, నాలాంటి అమ్మాయిల కోసం ఏదో ఒకటి చేయాలి అని ఎన్నో కలలు కన్నాను. కానీ మీరు ఆ కలలను కలలుగానే మిగిల్చారు. మంచి సంబంధం, పైగా కట్నం కూడా వద్దు అన్నారు అని నా చదువు మానిపించి మరీ పెళ్లి చేశారు. పెళ్ళైనప్పటి నుండి ప్రతిరోజు నరకం చూస్తూ వస్తున్నా. అవన్నీ మొదట్లో మీకు చెప్తే ఏమన్నారు? నీకు మేము పెళ్లి చేసేశాము, ఇక మాకు మీ సంసారంలో జోక్యం చేసుకునే హక్కు లేదు, నీ జీవితాన్ని, కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి అన్నారు. నీ తర్వాత ఇంకా పెళ్లి చేయాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు కష్టమైనా నష్టమైనా అక్కడే ఉండు, మన కుటుంబం పరువు పోగొట్టకు అని నాకు నచ్చ చెప్పి వెళ్ళేవారు. భూమి తన భర్త వైపు చూసి, నీకు పెళ్ళామంటే కేవలం ఒక అవసరం. నీ పనులు చేయడానికి, నీకు నచ్చినప్పుడు అన్ని సంతోషాలు, సుఖాలు పంచడానికి పెళ్ళాం కావాలి. నువ్వు సంతోషపడే ఆ ఒక్క నిమిషం కోసం నేను ఎంతసేపు మానసికంగా, శారీరకంగా బాధపడ్డానో నీకు తెలుసా? కనీసం నా మనసు గురించి ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? నా ఆశలు, కోరికలు, ఇష్టాలు ఏమైనా నీకు తెలుసా? మొదటిసారి తల్లిని కాబోతున్నా అని తెలిసి జీవితం మీద, నా బ్రతుకు మీద ఒక చిన్న ఆశ కలిగింది. కానీ పాప పుట్టింది అని నువ్వు నా మొహం కూడా చూడలేదు. ఆ తర్వాత కూడా కనీసం నా ఆరోగ్యం గురించి కాస్త కూడా పట్టింపు లేకుండా నన్ను తల్లిని చేస్తూనే ఉన్నావు. కానీ ప్రతిసారి ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే ఆ బిడ్డని చంపేశావు. ఆ బాధలో అలా వెంటనే పూర్తిగా పాడైన నా శరీరంపై కనీసం జాలి కూడా లేకుండా నన్ను పొందేవాడివి. అసలు ఆడది ఏంటి? మీ కోరికలు తీర్చి మీ వంశానికి కొడుకుని ఇచ్చి అభివృద్ధి చేసే ఒక యంత్రమా? అంత దారుణంగా ఎలా ఉంటారు? మీకు మిమ్మల్ని కనడానికి అమ్మ కావాలి, మీకు రాఖీ కట్టడానికి చెల్లి కావాలి, ప్రేమించడానికి అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి, కూతురిగా మాత్రం అమ్మాయి వద్దు, అంతేనా? అసలు మీలాంటి వాళ్ళని ఆ దేవుడు ఒక అమ్మ కడుపున ఎందుకు పుట్టిస్తాడు? అందరూ మీలానే అనుకుంటే భవిష్యత్తులో ఆడపిల్లని ప్రదర్శనశాలలో చూడాల్సి వస్తుంది. అంతరించిపోయిన అరుదైన జీవులను ఎలా అయితే అక్కడ ప్రదర్శిస్తారో ఆడపిల్లల గురించి కూడా అక్కడ ప్రదర్శిస్తారు. అప్పుడు మీరు మీ వంశానికి వంశోద్ధారకుణ్ణి ఇవ్వడానికి
ప్రయోగశాలలో కృత్రిమంగా పిల్లలని తయారు చేయడం లాంటివి జరుగుతుందేమో. అప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఆడపిల్ల వద్దు అంటారేమో. ఆ దేవుడికి తల్లి లేదు అంటారు కదా. ఆయనకే గనక ఆడపిల్ల మీద అమ్మ మీద ప్రేమ ఉంటే మీలాంటి విధవల్ని ఈ భూమి మీదకు పంపించకూడదు అని కోరుకుంటున్నా. రేపు ఎప్పుడైనా ఈ భూదేవి కూడా ఆడదే కదా అని ఆవిడను కూడా ఇలానే బాధ పెడతారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా భూమి, గాలి, పర్యావరణం మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఆడదాన్ని గౌరవించడం చేతకాని వాడు అమ్మ కడుపున పుట్టనట్లే లెక్క. నా కూతురు ఏం పాపం చేసిందిరా? చిన్న పిల్లరా అది. దాన్ని నువ్వు కనీసం మనిషిగా చూడకపోయినా అది నీ మీద ఎంతో ప్రేమ పెంచుకుంది. నువ్వు దానితో ఒక్క మాట మాట్లాడినా ఎంతో సంబరపడేది. ఇక నేను పిల్లల్ని కనను అని గట్టిగా చెప్పేసరికి నా కూతురిని చంపేస్తావా అంటూ మనోజ్ని కొడుతుంది. అందరికీ భూమి బాధ చూసి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మనోజ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా కొడుకు ఇంతగా దిగజారిపోయాడు అని తెలిసి బాధపడతారు. ఇక భూమి తల్లిదండ్రులు భూమి మాటలకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుని ఉండిపోయారు. ఎన్నిసార్లు కూతురు బాధతో పుట్టింటికి వచ్చినా వాళ్ళకి అవేం పట్టనట్లు తనని బుజ్జగించి పంపించేవారు. ఇప్పుడు తన జీవితం అలా అవ్వడానికి, మనవరాలి ప్రాణం పోవడానికి వాళ్ళే కారణం అనే బాధ వాళ్ళని సూదుల్లా పొడుస్తున్నాయి. అలా భూమి మనోజ్ని తన కోపం పోయేదాకా కొట్టి, ఇక ఎప్పటికీ నీ మొహం నాకు జన్మలో చూపించకు, నీకు నాకు ఉన్న సంబంధం ఇప్పటితో పూర్తిగా ముగిసిపోయింది అంటూ మెడలో ఉన్న తాళి తీసి అతని మొహాన కొట్టి బయటికి గెంటేస్తుంది. తన కూతురికి చేయాల్సినవన్నీ తనే దగ్గరుండి చేసి అక్కడి నుండి కనీసం తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్లకుండా తన ఒంటరి ప్రయాణం కొనసాగిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుల సహాయంతో ఉద్యోగం చేస్తూ కొంతకాలం తర్వాత వచ్చిన డబ్బులతో ఆడపిల్లల కోసం ఒక సంస్థను స్థాపించి అక్కడికి వచ్చే ప్రతి ఆడపిల్ల తన కూతురిని చూసుకుంటూ ఉంటుంది. భూమి వాళ్ళ అత్తామామ కూడా వాళ్ళ తప్పులకి ప్రాయశ్చిత్తంగా వాళ్ళ ఆస్తిలో కొంత భాగం ఆ సంస్థకి రాసిస్తారు. భూమి అమ్మా నాన్న, చెల్లెలు, తమ్ముడు కూడా తనకి తోడుగా ఉంటారు. అలా భూమి తన ప్రేమతో ఎంతోమంది చిన్నారి తల్లులకు అమ్మగా మారింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. అలాగే మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.